హాయ్ హలో నమస్తే. ఇప్పుడే కలి మూవీ చూసి రావడం జరిగింది. ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం. వ్యక్తి కష్టాలు వచ్చి సూసైడ్ చేసుకుందాం అనుకున్న టైంలో యుగాన్ని ఏలే కరి పురుషుడు వచ్చి ఏం చేశాడనే కథాంశంతో ఆసక్తిగా తెరకెక్కిన మూవీ కలి. ఫ్రెండ్స్ నరేష్, అనన్య మెయిన్ లీడ్ రోల్లో నటించిన ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సుత్తి లేకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఇక ఎండ్ ఆఫ్ ది స్టోరీలోకి వెళ్తే, శివరాం అనగా ఫ్రెండ్స్ జ్యువెలర్జీ ప్రపోజర్ లేదా అనగా స్నేహ కృష్ణ ఇద్దరు ప్రేమించి ఇంట్లోండి వెళ్లిపోయి పెళ్లి చేసుకుంటారు. శివరాజ్ మంచితనం వల్ల అందరూ అతన్ని మోసం చేస్తారు. అయినా గాని అనుకోని సమస్యల్లో పెరుక్కుంటారు. పాప పుట్టినా గాని మరీ మంచితనం నుంచి మారకపోవడంతో లేదా పాపను తీసుకొని ఇంట్లోండి వెళ్ళిపోతుంది. శివరాం సమస్యలకు భయపడి ఉరి వేసుకునే సమయానికి ఒక వ్యక్తి అనగా నరేష్, అనన్య తన ఇంటికి వచ్చి వర్షం పడుతుంది, షెల్టర్ ఇమ్మని అడుగుతాడు. ఆ వ్యక్తి కలి యుగాధిపతి కలి పురుషుడని శివరాంకు తెలియదు. శివరాం సూసైడ్ చేసుకోవడానికి కారణాలు ఏమిటి? కలిపురుషుడు శివరాం దగ్గరికి ఎందుకు వచ్చాడు? శివరాంని వదిలిని వెళ్లిన వేద మళ్ళీ వస్తుందా? అసలు కలి ఏం చేశాడో తెలియాలంటే మూవీ చూడాల్సిందే. ఇక ఎలా ఉందంటే, ఇటీవల చిన్న చిన్న కష్టాలకే చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు. ఆత్మహత్య తప్పు అని ఈ సినిమాతో ఒక మెసేజ్ ఒక మంచి రూపంలో థ్రిల్లింగ్ జనర్ లో కాలేజీ టచ్ ఇచ్చి చెప్పాడు. సినిమా నిడివి చాలా తక్కువ కావటం, కేవలం గంటన్నరే ఉండటం ఈ సినిమాకి ప్లస్సే అయింది. కానీ సినిమా మొత్తం శివరాం కలి మధ్య ఈ రెండు క్యారెక్టర్ మధ్య నడుస్తుంది. ఇక్కడక్కడ కొన్ని సీన్లు కొంచెం బోర్ కొట్టించినా గానీ ఒక లైఫ్ లో ఒక వ్యక్తికి కష్టాలు వచ్చి సూసైడ్ చేసుకుందాము అనుకుంటే కలియుగానికి వెళ్లి కలిపురుషుడు వచ్చి ఏం చేశాడు అని కథాంశంతో ఆసక్తిగా తెరకెక్కించాడు. మొదట్లో 4 యుగాల గురించి సీన్లు, మధ్యలో కలి నివాసం సీన్లు చాలా ఆసక్తిగా ఉంటాయి. సీన్ ప్లే కూడా చాలా ఆసక్తిగా రాసుకున్నాడు. శివరాంకి వచ్చిన వ్యక్తి కలి అని తెలిసిన దగ్గర నుండి సినిమా మరింత ఆసక్తిగా ఉంటుంది. ఇప్పటికే చాలా సినిమాల్లో సూసైడ్ తప్పు అని చెప్పిన ఈ సినిమాలో కలి పురుషుని తీసుకొచ్చి సూసైడ్ తర్వాత ఏంటని ఆసక్తిగా చూపించడంలో సక్సెస్ అయ్యాడు డైరెక్టర్. ఇక నటుల పర్ఫార్మెన్స్ ఫుల్ యాక్షన్ పాత్రలు చేసిన ఫ్రెండ్స్ సినిమాలో ఒక మంచివాడి పాత్రలో సెటిల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. నగేష్, అగన్య కూడా కలి పాత్రలో చాలా సెటిల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కృష్ణ, మణిచందన్ కూడా, సివిఎల్ నరసింహ, కేఆర్ శంకర్ ఇక మిగతా నటులు వారి పాత్రలో నటించారు, మెప్పించారు. చివరిలో నటి గాయత్రి గుప్తా అలరించింది. ఇక సాంకేతిక విభాగానికి వస్తే సినిమా చాలా వరకు సింగిల్ లొకేషన్ రాత్రిపూటే తీశారు. దానికి తగ్గట్లు సినిమాటోగ్రఫీ, విజువల్స్ బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉన్నా గానీ చాలా చోట్ల డైలాగ్స్ ని డామినేషన్ చేసిన అనిపిస్తుంది. ఒక్క పాట బాగానే ఉంది, కానీ గ్రాఫిక్స్ సూపర్ గా అనిపిస్తుంది. కలి పాత్ర, కలి డిజైన్ ప్రేక్షకుని మెప్పిస్తుంది. రెగ్యులర్ పాయింట్ తీసుకున్నా గానీ కథ కొత్తగా రాసుకొని కథనం బాగా నడిపించాడు. మొదటి సినిమాతోనే దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఇక నిర్మాణ విలువలు సినిమా స్థాయికి మించి ఖర్చు పెట్టినట్టు తెలుస్తుంది. మొత్తానికి కలి సినిమా సూసైడ్ చేసుకునే ఒక వ్యక్తి ముందు కలి యుగ పురుషుడు వచ్చి చేసే పని ఒక మెసేజ్ తో ఆసక్తిగా తెరకెక్కించారు. ఈ మూవీ ఈలుంటే 1 టైం చూసేయండి. ఈ వీక్ లో పూర్తి చేసేయండి. ఇది నా అభిప్రాయం మాత్రం. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.